నువ్వు కాన్ఫిడెంట్ గా అదే లైన్ వేస్తారంటే ఆడ పెట్టుకో ఫిల్టర్ అని చెప్పేసి వెళ్ళిపోతారు గమన. అనుకుంటారు నువ్వు తోపరా అని పక్క పెట్టేసి అరే మీరు చేయండి. వచ్చేసాం గైస్. సో ఈరోజు మనము డిస్కస్ చేసేది పాయింట్స్ టేబుల్ డిస్కస్ చేద్దాము. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ విన్స్ డీసీ ఉండే వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉండే వాళ్ళవి. అండ్ మన ఎస్ఆర్హెచ్ కూడా మంచిగా ఆడడం వల్ల ఇప్పుడు పాయింట్స్ టేబుల్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నది. లెట్స్ గెట్ ఇన్ టు డిస్కషన్ ఆఫ్ ది పాయింట్స్ టేబుల్ టుడే. దిస్ ఇస్ ద పాయింట్స్ యాజ్ ఆఫ్ టుడే. ఓకే, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లీ లాస్ట్ నుంచి కొంచెం మధ్యలోకి వచ్చింది. లాస్ట్ మ్యాచ్ నెట్ రన్ రేట్ మంచి బూస్ట్ ఇచ్చింది వాళ్ళకి. అవును, అంటే వాళ్ళని తక్కువ స్కోర్ ఆల్అౌట్ చేశారు. కాకపోతే ఎస్ఆర్హెచ్ 2 ఛాన్సెస్ మిస్ చేసుకున్నది. ముంబై ఇండియన్స్ తో అంత స్కోర్ కొట్టి వేస్ట్ చేసుకుంది. నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అవ్వలేదు. దాంతో పాటు ఆర్సీబీది కూడా లేకపోతే మనం సెకండ్ ప్లేస్ లో ఉండే ఛాన్స్ ఉండే మనకు. కానీ నెట్ రన్ రేట్ వరకు వస్తుంది అంటావా టాప్ 4కి వెళ్ళేటప్పుడు? ఇప్పుడు ఎల్ఎస్జి ఇంకా డీసీ విన్ అవుతుంది కదా, సో ఎక్సైటింగ్ ఉన్నది కొంచెం. అంటే వాళ్ళ లాస్ట్ విన్స్ ఏవి ఉన్నాయో దానివల్ల ఇంట్రెస్టింగ్ అవుతుంది టేబుల్. నీకు ఇప్పుడు ఎంఐ గానీ నెక్స్ట్ డీసీ ఎంఐ గానీ ఇంకొక మ్యాచ్ గెలిచినాయి అనుకో, అందరూ కాంపిటీషన్ లో ఉంటారు. క్విక్ ఒకసారి ఇది అనుకుందామా, లైక్ టాప్ 4 ఎవరిది? స్టీవ్ నువ్వు స్టార్ట్ చేయి. నీ టాప్ 4 ఎవరు? ఆర్ఆర్, కేకేఆర్, సిఎస్కే. 4th ప్లేస్ ఒక్కటే, బట్ స్టిల్ క్రికెట్ ఫ్యాన్, క్రికెట్ సపోర్ట్ చేయాలి కాబట్టి ఎస్ఆర్హెచ్. అంటే నీకు ఎస్ఆర్హెచ్ నీకు టాప్ 3 లో కూడా అనిపించలేదు అయితే? టాప్ 3, టాప్ 4 నేను పొజిషన్ వైజ్ వెళ్ళలేదు, టాప్ 4. ఎందుకంటే రేపు విన్ అయినామంటే మనం ఆబ్వియస్ గా సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోతాం. నేనైతే ఫర్ షూర్ ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, కేకేఆర్ పక్కా వస్తుంది. సిఎస్కే, ఎల్ఎస్జి, డీసీలో నాకు మేబీ ఎల్ఎస్జికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. నాది సేమ్ ఆర్ఆర్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ పక్కా టాప్ 3. 4th ప్లేసే ఈదర్ డీసీ ఆర్ ఎల్ఎస్జి అనుకున్నా. సిఎస్కే ముందు నాకు పెద్ద హోప్స్ లేవు ఇంకా. అరే ముంబై ఇండియన్స్ మీద హోప్ లేదా మీకు అసలు? ముంబై ఇండియన్స్ ఇంకొక మ్యాచ్ లేదు. బేసిక్ గా హార్దిక్ పాండ్యా మీదని కాదు, వాడు యాక్చువల్ గా కెప్టెన్సీ కొంచెం సరిగ్గా చేయట్లే. నాకు వాడి ఓవర్ మెయింటెనెన్స్ కానీ, వాడు ఇప్పుడు 20 overs లో వాడు ప్రైమ్ బౌలర్స్ ని వాడు లాస్ట్ వరకు ఉంచుకొని సరిగ్గా యూటిలైజ్ చేయట్లే వాడు. కానీ నాకేమనిపించింది అంటే, నేను మొన్న ఒక వీడియో కూడా చూసిన. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఒక అడ్వైస్ ఇస్తాడు, దినేష్ కార్తిక్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు స్లిప్ పెట్టుకో అనేసి. పెట్టుకోడు వీడు, 3 4s కొడతాడు దినేష్ కార్తిక్ స్కూప్ చేసి. అండ్ ఇది కూడా ఇంకోటి కూడా చూసాను నేను, ఏంటంటే ఆకాష్ మెహ్తాలో బౌలింగ్ వేస్తున్నప్పుడు హార్దిక్ పాండ్యా వాడికి ఫీల్డ్ సెట్ చేస్తాడు. ఫీల్డ్ సెట్ చేసి ఆకాష్ మెహ్తాలో ఒప్పుకోరు దానికి. నాకు ఇటు కావాలంటే వీడు వినకపోతుంటే రోహిత్ శర్మ పిలుస్తాడు వాడు ఇట్లా రమ్మని. రోహిత్ శర్మకి చెప్తాడు. అప్పుడు రోహిత్ శర్మ వచ్చేసి నువ్వు కాన్ఫిడెంట్ గా అదే లైన్ వేస్తారంటే ఆడ పెట్టుకో ఫిల్టర్ అని చెప్పేసి వెళ్ళిపోతారు గమన. బేసిక్ ఏం చేయాలంటే కెప్టెన్ ఓకే సజెషన్స్ ఇస్తే ఓకే. ఇప్పుడు బౌలర్ కి ఒక లైన్ వేస్తాను, కాన్ఫిడెంట్ గా ఉంటాను, కాన్ఫిడెంట్ గా వేస్తాను అన్నప్పుడు బౌలర్ మాట వినాలి. ఆ కెప్టెన్సీలో ఏంటంటే అట్లా వాడు డిక్టేటర్షిప్ లాగా కొంచెం చేస్తున్నాడు అనిపిస్తుంది లైట్ గా. ఏమో నాకైతే లాస్ట్ 2 years ఆశిష్ నెహ్రా మంచి లీషేసి కంట్రోల్ చేసి వాడిని ఈగో సాటిస్ఫై చేసుకుంటారు. నువ్వు తోపరా పక్క పెట్టేసి అరే మీరు చేయండి. ఎందుకంటే ముంబై చాలా స్ట్రాంగ్ ఉన్నది. వాళ్ళు ఒక్కసారి విన్నింగ్ స్టార్ట్ చేసి ఆ విన్నింగ్ స్ట్రీక్ లో వచ్చినారనుకో, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అనుకో, వాళ్ళకి గేమ్ చేంజర్స్, మ్యాచ్ విన్నర్స్ అందరు ఉన్నారు వాళ్ళ దాంట్లో. సో నాకు ఎందుకో ఎల్ఎస్జి కొట్టేసి డీసీ కొట్టేసి ముంబై మీదకి రావడం పెద్ద మాట కాదు. నేను ఎల్ఎస్జి ఎందుకు చెప్పానంటే ఎల్ఎస్జికి బౌలింగ్ లైనప్ బాగుంది. నీకు వాళ్ళ దాంట్లో అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. సో నేను అందుకని వాళ్ళ బౌలింగ్ ని బేస్ చేసుకొని చెప్తున్నా. బ్యాటింగ్ కూడా నీకు వాళ్ళు ఏంటంటే కన్సిస్టెంట్ గా ఆడుతున్నారు. అంటే ఏంటంటే నీకు ఎక్కడ కూడా వాళ్ళు మ్యాచ్ ని ఇచ్చేసేలాగా కూడా చేయకుండా కన్సిస్టెంట్ గా ఆడుతున్నారు. మేబీ ఈ రోజు క్వింటన్ డికాక్ కూడా కొంచెం ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి ఓకే వీళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎల్ఎస్జి కూడా తక్కువేం కాదు. నీకు నికోలస్ పూరన్ ఉన్నాడు, స్టాయినిస్ ఉన్నాడు, క్వింటన్ డికాక్ ఉన్నాడు. దాంట్లో
కాకపోతే ఆ ఎక్సైటింగ్ మ్యాచెస్ అన్నట్టు ఇయ్యలేదు వాళ్ళు. ఆడితే వన్ ఆ! సైడ్ ఆడినారు, లేకపోతే సేఫ్ సైడ్ ఆడినారు. అవును. ఈరోజు చూడండి, నేననుకున్న 10 వికెట్స్ విన్ అయితారేమో బావుంటది సీఎస్‌కే మీద అట్లా అని అనుకున్నా గానీ, అన్‌ఫార్చునేట్‌లీ పడ్డాయి వికెట్స్. నేను సో బేసిక్‌గా నాకు కూడా ఎంఐ మీదే ఉన్నింది. ఈ రోజు మ్యాచ్ చూసాక నేను ఎల్ఎస్‌జీ అంటున్నా. ఎందుకంటే వాళ్ళు సీఎస్‌కేలో నీకు ముస్తఫిజుర్, పతిరానా, ఇంకా తుషార్ దేశపాండే ఈ సీజన్ అంతా బానే చేశాడు. ఈ బౌలింగ్ లో వాళ్ళు వికెట్ పడకుండా ఆడారు. 135 పార్ట్నర్షిప్ చేశారు వాళ్ళిద్దరు. సో ఓకే, వీళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ కొంచెం ఉందనుకుంటా. బట్ ఇది కూడా మనం తెలుసుకోవాలి, మ్యాచ్ చెన్నైలో కాదు కదా ఇవాళ. ఎక్కడైనా కూడా అంటే డామినేషన్ చెన్నైలో ఉన్నదనుకో, వన్ సైడ్ ఆడినట్టు ఆడతారు వాళ్ళు. కాకపోతే వేరే దగ్గర ఉన్నప్పుడు డామినేషన్ ఉంటది వాళ్ళది. కాకపోతే హోమ్ కండిషన్స్ వల్ల డైమెన్షన్స్ అవన్నీ ఫేవర్‌గా ఉంటాయి కదా హోమ్ టీమ్‌కి. అలవాటు ఉంటాయి కాబట్టి కొంచెం అది హెల్ప్ అయితది గానీ, చెన్నై ఎక్కడెళ్ళినా గానీ కొంచెం డామినేట్ చేస్తదనిపించింది నాకు. ఏమో నాకు అది అయిపోయింది అనిపిస్తుంది, ఆ ఫేజ్ అయిపోయింది అనిపిస్తుంది. అట్లీస్ట్ ఈ సీజన్ అయితే నాకు కుట్టి చెన్నైలో తప్ప బయట పెద్ద ఏమి ఆర్డినరీ టీమ్ అని అనిపిస్తుంది. ప్లేయర్స్ ఇంకా సేమ్ ఉన్నారు కదా అనేసి. యా, అండ్ ఇంకో వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత. సో మన ఆ వీడియో ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీది. సో డోంట్ మిస్ అవుట్, ప్లీజ్ చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.